మౌన పోరాటం మౌన పోరాటం. ఆ అగ్రిమెంట్ సంతకం వెనక పేజీల్లో ఉన్న కండిషన్స్ చదివావా? లేదు. లేదు కదా. ఆ కండిషన్స్ ప్రకారం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ మానడానికి వీల్లేదు. కంప్లీట్గా 6 years నువ్వు పని చేయాల్సిందే. చెయ్యకుండా మానేస్తే వాళ్ళకి నువ్వే ఎదురు 25 లక్షలు కట్టాలి. 25 లక్షలా? ఆగు, అది డబ్బు కట్టేసినంత మాత్రాన అయిపోదు. డబ్బుతో పాటు వాళ్ళు తీసుకునే క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకు మీ అమ్మగారు చాలా పెద్ద సాయం చేశారు. ఆ కృతజ్ఞతతో చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడూ ఎవరిని ఏ సాయం అడగడం నేను చూడలేదు. నన్ను ఈ చిన్న సాయం అడిగింది. ఎందుకో తెలుసా? నీ జీవితం బాగుపడాలని. నువ్విప్పుడు ఈ ఉద్యోగం మానేసి వీళ్ళు పెట్టే హింసకి బలవుతావో, మీ అమ్మగారికి మనశ్శాంతి లేకుండా చేస్తావో నీ ఇష్టం. నేనెందుకు చెప్తున్నానో విను. ఆ సువర్ణ గారి దగ్గర పని అంటే నువ్వు ఆవిడ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మన ఆఫీసులోనే ఆవిడకి ఓ ఛాంబర్ ఉంది. ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆవిడ మొహం చూడాల్సి వస్తుంది, అంతే. చూడు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. తప్పదు మురారి. పద 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 మురారి. మే ఐ కమ్ ఇన్ సార్? రా. ఏ నిర్ణయించుకున్నావు మురారి? ఒప్పుకున్నాడు మేడం, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటాడు. నాకు తెలుసు, ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తీరుతాడు. ఇక్కడ మేమెంత చెప్పినా ఒప్పుకోనివాడు నువ్వేం చేసావు రంగనాథ్? అంత ఈజీగా ఒప్పేసుకున్నాడు. కుర్రాడు కదా మేడం, ఆవేశాలు ఆశయాలు అని ఏవేవో జీవితానికి పనికిరానివి చాలా పెట్టుకుంటారు మైండ్లో. జీవితం ముందుకెళ్ళాలంటే ఆ ఆవేశాలు మన వెనకే ఉండాలి కానీ ముందుండి దారి చూపించకూడదు అని చెప్పాను మేడం. అవి ముందుంటే మన జీవితం మనకంటే చాలా వెనుకబడిపోతుందని చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా కొండ నిదానంగా కోమెట్టు తయారు చేసుకొని పై వరకు ఎక్కి జెండా ఎగరేయాలి, కానీ ఆ కొండని మన తలతో పగలగొట్టి శిథిలం చెయ్యగలం అనుకోవడం మూర్ఖత్వాన్ని కూడా చెప్పాను. చాలా బాగా చెప్పావు. బాగా కాదు విశాలాక్షి, కరెక్ట్గా చెప్పాడు. కొండని ఢీకొట్టకూడదని చాలా చక్కగా వివరించి చెప్పాడు. అయితే ఇంకా నా దగ్గర పనిచేయటానికి ఒప్పుకుంటున్నట్టేగా మురారి? కొండని కొట్టాలంటే తలతోనే కొట్టక్కర్లేదు. తలలో ఉన్న డైనమైట్ లాంటి ఆలోచన చాలు. ఎంత పెద్ద పర్వతమైనా పిండి అయిపోతుంది. మేడం, మీరు 6 ఏళ్ల పాటు ఏం చెప్తే అది చేయాలని అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారమే పనిచేస్తాను. అలాగే దానిలో ఉన్న ప్రతి రూల్ని మీరు కూడా అమలు చేస్తారని నాకు మీ మాటల్ని బట్టి ఇందాకే అర్థమైంది. సో నేను వర్క్ చేస్తున్నాను. సో సువర్ణ, అతను నీ దగ్గర పని చేయనని ఎందుకు అంత పట్టుపట్టాడు? మీ ఇద్దరికీ ఇంతకు ముందు ఏదైనా గొడవ జరిగిందా? సరే, మన బిజినెస్ డిస్కషన్స్ పూర్తయినట్లేనా? ఇంకేమైనా నాతో మాట్లాడేది ఉందా? ఇంకేవీ లేనట్లేగా. సరే మరి, నాకు కొంచెం పనులున్నాయి, నేను ఇక బయలుదేరుతాను. బాయ్ విశాలాక్షి.
బాయ్ మహేంద్ర గారు. విశాలాక్షి, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డిస్కషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిందేంటి? అంటే మీకనవసరమైన ప్రశ్నలు మీరు వెయ్యకూడదు, మీకున్న చనువు నా ముక్కు ముందు వరకే కాని నా ముక్కుని పట్టుకునే వరకు కాదు అని చెప్పకుండానే చెప్పిందన్నమాట. ఈ సువర్ణ మామూలుది కాదు విశాలాక్షి, చాలా కంచు. చూసావా, దేవుడు ఏం రాత రాశాడో. నువ్వు ఎవరిని వద్దనుకున్నావో ఆ మనిషి దగ్గరికే నిన్ను చేర్చాడు. ఏ కన్న తల్లిని అసహ్యించుకున్నావో ఆ కన్న తల్లి దగ్గరే పని చేయాల్సిన అవసరం కల్పించాడు. ఎందుకో తెలుసా? నీది నా రక్తమే కాబట్టి. ఇదే విధి అంటే. నువ్వు ఉన్న చోట నేను నిలబడ్డానికి కూడా ఇష్టపడ్ను. అలాంటిది నీ దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నానంటే దానికి కారణం నువ్వు ఊహించగలవా? నీకంతకు మించి వేరే దారి లేదు కాబట్టి. నువ్వు మానేస్తే మహేంద్ర పోలీస్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాడు. అగ్రిమెంట్ ప్రకారం నీ మీద దావా వేస్తాడు, దుర్గ పరువు తెస్తాడు. అందుకే తప్పక నువ్వు నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నావు. నచ్చని చోటుకొచ్చిన పాము ఏం చేస్తుంది? అక్కడ ఎవ్వరు కనపడితే వాళ్ళని కాటేస్తుంది. తన అడవి వదిలి వేరే ఊరికొచ్చిన సింహం ఏం చేస్తుంది? కనిపించిన ప్రతి వాణ్ణి చంపేస్తుంది. ఇష్టం లేని చోట పనిచేసే మనిషి కూడా అదే చేస్తాడు. పని చేస్తూనే ఆ మనిషిని నాశనం చేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను నాశనం చేయాలని చూస్తున్నావా? అంటే నాకు రాంగ్ ఐడియాస్ ఇచ్చి నన్ను దెబ్బతీస్తావా? చిచి 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 చిచి. నిన్ను నాశనం చేయడానికి నా క్యారెక్టర్ని ఎందుకు నాశనం చేసుకుంటాను? ఇంక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. నీ కర్మ ఎలా కాలిపోతుందో ఊహించుకుని గడుపు. చూడు మురారి, మంచి మనిషి ఎప్పుడూ మంచిలోనే ఉంటాడు కాబట్టి వాడికి చెడు ఎదురైతే కంగారు పడిపోతాడు, బాధపడిపోతాడు. కాని చెడ్డవాడు ఎప్పుడూ చెడుతోనే సావాసం చేస్తాడు. కాబట్టి వాడికి ప్రత్యేకించి చెడు ఎదురవ్వడం అనేది జరగదు. ఒకవేళ నీలాంటి వాళ్ళు చేసినా ఆ చెడు వాళ్ళని పెద్దగా బాధ పెట్టదు. పైగా మంచి జరిగితే డబుల్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా నన్ను బాధ పెట్టాలని పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా నా కొడుకునని ఒప్పుకొని నా దగ్గరికొచ్చాయి. నిన్ను ఇదే కంపెనీకి చైర్మన్ చేస్తాను. నీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రాక్షసులుగా కూడా బతకడానికి అర్హత లేదు. నీలాంటి దాని దగ్గరికి ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా చేరను. మౌన పోరాటం. నా పిల్లలకి వంట చేయడం నాకు చాలా ఇష్టం. నేనే వంట చేస్తాను. ఇప్పుడు అవంతి మొహంలో టెన్షన్ కనబడుతోంది, దుర్గ మొహంలో టెన్షన్ కనబడుతోంది. వంట చేయడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించే దుర్గ ఇప్పుడు టెన్షన్ పడుతుందంటే ఖచ్చితంగా ఇది చూపు సమస్యే. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను. దుర్గ గారు, కొంచెం తొందరగా ఐ డ్రాప్స్ వేసుకుని వంట చేసేస్తే అందరికంటే ముందు నేనే తినేస్తాను. అలాగే, ఇదిగో ఇప్పుడే మొదలెట్టేస్తాను. అవంతి, ఐ డ్రాప్స్ తీసుకునిరా. అలాగే అత్తయ్య, వెళ్తాను. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల
ఎంజాయ్ చేయండి అమ్మా, ఎంజాయ్ చేయండి. సౌందర్య ఏయ్, నిన్నే అమ్మగారు, అమ్మాయి గారు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నారు కదా, వినపడదు. ఓహో, నువ్వు కూడా నాకు ఆన్సర్ చెప్పేవాడు అయిపోయావా? అయినా అది ఇయర్ ఫోన్ పెట్టుకుంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంట్రా? అంటే సినిమాల్లో హీరోయిన్స్ పాడుకుంటుంటే పక్కన డాన్సర్లు ఫీల్ అవుతుంటారు కదమ్మా, అలా అన్నమాట. నోరు మూసుకొని పక్కకు జరుగు. ఏంటివి? ఏంటంటావేంటి? నా బట్టలు ఐరన్ చేయాలని తెలీదా? నేనే నా బట్టలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఐరన్ చేయమని నేను అడుక్కోవాలా? మరి ఇస్త్రీ బట్టల కోసం ముష్టిదానివి అవడం ఎందుకు? నువ్వే చేసుకోవచ్చుగా. ఏ సత్తి చెప్పు. ఆ, మీ బట్టలు మీరే ఐరన్ చేసుకోవాలమ్మా. వాట్? నేను ఐరన్ చేసుకోవాలా? లేదు లేదు, ఇస్త్రీ చేసుకోండి అమ్మా. ఏ తన బట్టలేగా అవి, చేసుకోమను. చేసుకోండి అమ్మా. హౌ డేర్ యు! నన్నే పని చేయమంటావా? నేనేమైనా పని మనిషినా? కాదమ్మా, కాదు కాదు. ఎస్, ఇక నుంచి నువ్వు పని మనిషివే. ఇన్ని రోజులు నేను నీకు పని మనిషిలా పనులు చేశాను. ఇక నుంచి నువ్వు నాకు పని మనిషివి అవుతావు. నా పనులన్నీ చేస్తావు. నిన్ను నోరు మూసుకొని వెళ్ళి బట్టలు ఇస్త్రీ చేసుకో. నీవే కాదు, నావి కూడా. నాకు ఐరన్ చేయడం తెలీదు. నేను మాత్రం పుట్టగానే చేతిలో ఐరన్ బాక్స్ తో పుట్టానా ఏంటి? లేదమ్మా, అలాగేం పుట్టదమ్మా. నాకు ఐరన్ చేయడం తెలీదు. నేను నేర్చుకోలా? నేర్చుకున్నారమ్మా, మీరు బాగా ఇస్త్రీ చేయడం నేర్చుకున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఐరన్ చేస్తావా చేయవా? నువ్వు మరీ ఇంత బలవంతం చేసి అడిగావనుకో, నేను మా అమ్మతో చెప్తా. మా అమ్మ దగ్గర ఒక మంచి ఇస్త్రీ వీడియో ఉంది. అది అందరికీ చూపిస్తుంది. ఏంటి, ఓకేనా? పోయి నీ బట్టలు ఇస్త్రీ చేస్తూ నేర్చుకో ఎలా చేయాలి. ఓవే సత్తి, బట్టలని తీసుకురా. ఇప్పుడు నువ్వే ఒక పని మనిషివి, మళ్ళీ నీకో పనివాడా? నువ్వే తీసుకెళ్ళు. సత్తి, నీ ఫోన్ తీసుకో. నేను నాన్నని అడిగి కొత్త ఫోన్ కొనుక్కుంటా. మీరు సూపర్ అమ్మా. ఇంత ఆస్తికి యజమానురాలు మీరు, మీకేం తక్కువ? కొనేసుకోండి.
ఓయ్ అది ఆన్ అవ్వగానే వేడెక్కేదు నీలాగా. దానికి కోపం రావడానికి కొంచెం టైం పడుతుంది. దాని మీద ఏ బట్టలకి ఎంత వేడి కావాలో ఉంటుంది. అది సెట్ చేసుకొని చేసుకో. ఇస్త్రీ. అయ్యో దానికి కోపం వచ్చాక దాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే నాలాగా కోపాన్ని లోపల దాచుకోదు, కాల్చి పడేస్తుంది. మీరు ఇచ్చి పడేశారుగా. దాని మీద వెలుగుతున్న లైట్ ఆఫ్ అయితే కరెక్ట్ గా హీట్ అయిందని అర్థం. సత్తి, తనకి ఒక డ్రెస్ ఇస్త్రీ చేసి చూపించు. బట్టల్ని ఫ్యాడ్ అలికినట్టు అలికేస్తుంది. అలాగేనమ్మా, నేను వెళ్ళి చూపిస్తా. అమ్మగారు మీరు తప్పుకోండి, పక్కన నిలబడి కరెక్ట్గా చూడండి. నేను ఒక్క డ్రెస్ మాత్రమే చేస్తాను. నువ్వే చేయొచ్చు కదరా. అమ్మో, మీరు భలేవారండి. అమ్మాయి గారు చెప్పారుగా, కాదని నేను చేయడం గాని చూశారంటే కొరడా వస్తుంది. నేను ఆ దెబ్బలు తినలేను. ఇదొక్క డ్రెస్సే చేస్తాను, చూసి నేర్చేసుకోండి. చూడండి. చేయండి చేయండి, చాలా రుచిగా అద్భుతంగా చేయండి. పెద్ద అన్నీ వచ్చన్నట్టు ఒప్పేసుకున్నారు. నాకు రావమ్మా, కానీ దుర్గకొచ్చు కదా. నేను ఇంట్లో కళ్ళున్న దుర్గనే గాని కళ్ళు లేని జానకిని కాదు కదా. ఈ ఇంట్లో దుర్గ దాదాపుగా అన్ని పనులు తనే చేస్తాను అని చెప్పింది. తన పిల్లలకి వండి పెట్టడం అంటే బాగా ఇష్టం అని చెప్పింది. ఇన్ని చెప్పినప్పుడు దుర్గలా ఉన్న నేను వంట చేయను అని ఎలా చెప్పగలను? కొడుకుల కోసం తనకి ఒంట్లో బాలేనప్పుడు కూడా వంట చేసి పెట్టిన దుర్గ ఏదో సాకు వెతికి తప్పించుకుంటే అందరికీ అనుమానం రాదా? ముందు నుంచి అనుమానంతో ఉన్న రఘురామ్ తన అనుమానాన్ని నిజం చేసుకునే ప్రయత్నం చేయడా? నువ్వు చెప్పినవన్నీ నిజమే అత్తయ్య, కానీ ఇప్పుడు వంట ఎలా చేస్తావు? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. వంట ఎలా చేస్తానో కొంచెం తెలుసు, కానీ పూర్తిగా రాదు. దుర్గ చేతి వంట చాలా రుచిగా ఉంటుందంట. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇంక నువ్వు ఎటు వంట చేయాలి కదా. ఒక పని చేద్దాము, నువ్వు వంట గదిలోకి వెళ్ళు. నేనెక్కడ ఏ వస్తువు ఉంటుందో చెప్తాను, అది తీసుకో. వాటిలో నుంచి దినుసులు ఎంత మోతాదులో వేయాలో నేను చెప్తాను, వేసేసే. టోటల్ గా వంటంతా ఎలా చేయాలో ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ వెళ్ళిపో. ఓకేనా? అరే, నీకు కూడా బాగా వంట నాకొచ్చు, నువ్వే నేర్చుకోవాలి. నువ్వు ఒకసారి చెప్పు, ఆ తర్వాత చూడు ఈ జానకత్తయ్య మహిమ. అత్తయ్య చాలా తొందరగా నేర్చేసుకుంటుంది ఏదైనా, మొత్తం బంగారం. అవును, నీకేదైనా డౌట్ వచ్చిందనుకో, ఆ పక్కనే సాయం మయూరి ఉంటుందిగా, మయూరికి చెప్తాను. మయూరి, ఆ కారం డబ్బా అక్కడుంది, తీసి ఇక్కడ పెట్టమ్మా. ఉప్పు డబ్బా అక్కడుంది, తీసి పెట్టమ్మా అని నువ్వేం చెప్తే అది అచ్చు గుద్దినట్టు అలాగే చెప్పిస్తాను. సూపర్ అత్తయ్య. దాంతో వంట నేను చేస్తున్నట్టు ఉంటుంది, మయూరి వంట నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇది ఐడియా అంటే మయూరికి వంట వచ్చేస్తే 4 రోజులు పోయాక మయూరినే వంట చేస్తుంది. అంతే కదా. సరే మరి, నేను వంట గదిలోకి వెళ్తున్నాను. అత్తయ్య, ముందు నేను వెళ్ళి బయట సోఫాలో కూర్చొని పేపరో బుక్కో చదువుతున్నట్టు నటిస్తూ నీకన్నీ చెప్తాను, సరేనా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. దేవుడా,
అన్నీ సరిగ్గా జరిగిపోవాలి. నువ్వే తోడుండాలి స్వామి. ఉంటాడు ఉంటాడు. నువ్వు చెవిందుకు ముందు ఈ బ్లూటూత్ నువ్వు ఇయర్ లో పెట్టుకో. మర్చిపోయాను. ఛీ! అవును, నువ్వు పెట్టుకున్నావా? ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ముందొచ్చి వంట చేయండి. నేను మీ అత్తయ్యని అది గుర్తుపెట్టుకో. సరే సరే రండి. అమ్మమ్మో, నిజంగా ఇది నాకు అగ్ని పరీక్షే. వంట వంట. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. రుద్ర గొంతు వింటేనే సౌందర్యకి వణుకు. సౌందర్య ఒక్క మాట ఎదురు చెప్పినా రుద్ర లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. అలాంటిది రుద్ర ఐరన్ చేయడం, సౌందర్య వచ్చి వేడుక చూడడం. దాన్ని ఐరన్ చేయమంటే అది మా అమ్మకి చెప్తాననడం, రుద్ర టెన్షన్ పడ్డం. ఇదంతా చూస్తుంటే మనం ఇంట్లో లేని టైంలో ఏదో జరుగుతుందనిపిస్తుంది. అయినా అసలు ఆ పని దాని కూతురికి అంత పొగరా? నా రక్తం ఉడికిపోతుంది. నేనే దాన్ని చంపేద్దామన్నంత కోపంగా ఉంది. నా కూతురు ఐరన్ చేయడం ఏంటి మహేంద్ర? నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. భరించలేకపోతున్నాను. రుద్ర భయపడుతుందేమో విశాలాక్షి. రుద్ర భయపడ్డమా? రుద్ర ఎందుకు భయపడుతుంది విశాలాక్షి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రుద్ర భయపడ్డమేంటి? నోనో, అది నా కూతురు శివంగి. దానికి భయం అంటే తెలియకుండా పెంచాను. ఎంతటి వాణ్ణైనా ఎదిరించి మాట్లాడగలిగే పొగరుతో పెరిగింది. నా వారసత్వంగా ఈ ఆస్తితో పాటు ఎవ్వరికీ తల వంచని తత్వం ఇచ్చాను దానికి. అలాంటి నా కూతురు భయపడ్డవా? లేదు విశాలాక్షి, నువ్వంత పొగరుతో పెంచిన కూతురు అయితే ఈరోజు ఇలా ఐరన్ చెయ్యదు. ఆ పని తెలీదు. కనీసం ఐరన్ బాక్స్ మొహం కూడా చూడని మనిషి వెళ్ళా పని చేస్తుందా? ఫస్ట్ టైం మన కూతురులో ఉన్న పొగరు ఆ సౌందర్యంలో కనిపిస్తోంది. సౌందర్యంలో ఉండాల్సిన భయం మన కూతురు ముఖంలో కనిపించింది. నో నో నో, అలా జరగకూడదు. రుద్ర తల వంచకూడదు. అది నేను భరించలేను. మహేంద్ర, నువ్వు ఒక పని చెయ్యి. ఆ స్వాతి ముత్యంగాడిని కొట్టినట్టే ఆ సౌందర్యని గదిలోకి లాక్కెళ్ళి బాగా కొట్టి అసలేం జరిగిందో తెలుసుకో. అసలు వాళ్ళు నా కూతుర్ని ఏం చేశారో, ఎలా భయపెట్టారో తెలుసుకో. కొట్టాలా? ఏ కొట్టలేవా? భయపడిపోతున్నావా? భయమా? నేనా? నాది భయం కాదు, ఆలోచన. ఏం ఆలోచిస్తున్నావు? ఇది ఆ ముసలోడు ఆ జానకి కలిసి ఏదో ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో మన రుద్రని ఇరికించారు అనిపిస్తోంది. ప్లానా? ఏంటది? అదే ఏంటో తెలుసుకోవాలి. ఈ మధ్య ఆ ముసలోడు జానకిని తీసుకుని చాలాసార్లు బయటికి వెళ్తున్నాడు. అలా వాళ్ళు బయటికి వెళ్లి ఏదో ప్లాన్ చేసి వచ్చి అది ఇక్కడ అప్లై చేస్తున్నారు. కానీ ఇదెలా తెలుసుకుంటావు? గోదావరా? అదే, ఎప్పుడైనా మనలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పై వాళ్ళ సీక్రెట్స్ అన్ని ఫస్ట్ తెలిసేది డ్రైవర్లకే. ఆ ముసలోడిని జానకిని బయటికి తీసుకెళ్లేది గోదావరి. అయితే దాన్ని పట్టుకొని కొరడాతో కొట్టు, అదే నిజం చెప్తుంది. అబ్బా, ప్రతిదానికి కొరడా తీయటం అంటే నువ్వు ఆ కొరడా విషయం మర్చిపో. కొన్ని పనులు కూల్గా కానిచ్చేయాలి. గోదావరి దగ్గర నుంచి విషయం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కూతురు మాత్రం ఎవ్వరికీ భయపడకూడదు, ఎలాంటి పని చేయకూడదు. ఈ ఇంట్లో అందరూ దాని కాళ్ల కిందే బతకాలి. ఇది జరగాలి. నేను చేస్తాను విశాలాక్షి. ఇదంతా జరిగేలా నేను చూస్తాను. నువ్వే కొంచెం కూలవు.
ఇంట్లో జరిగే మ్యాటర్స్ అన్నీ ఒక్కొక్కటిగా తేడాగా ఉంటున్నాయి. అందుకే గోదావరి దగ్గర నుంచి జాగ్రత్తగా వాళ్ళెవ్వరికీ డౌట్ రాకుండా మ్యాటర్ రాబట్టాలి. అత్తయ్య కానీ మయూరి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోయడం అయితే ఫ్రిడ్జ్లో సొరకాయ బెండకాయలు సాంబార్ కోసం తీసుకురా. ములక్కాళ్ళు కూడా తీసుకో. అలాగే అత్తయ్య. ఇప్పుడు దుర్గ కళ్ళకేమైందో తెలిసిపోతుంది. ఇన్ని రోజులు అందర్నీ మోసం చేసిందా లేక నన్ను వెధవం చేసిందా తెలిసిపోతుంది. కళ్ళు పోతే వంట చేయడం అనేది అస్సలు కుదిరే పని కాదు. ఇంక ఏ పనినైనా మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ పనిలో మాత్రం మేనేజ్ చేయటం కష్టం. చూద్దాం, ఇంకో 10 నిమిషాల్లో అంతా బయటపడిపోతుంది. నేను చెప్పడం వల్లే తను మహేంద్రని ఎదిరించాడు, అంతలా దెబ్బలు తిన్నాడు. అంతలా మహేంద్రని కొట్టగలిగే బలం ఉన్నా కొట్టలేననే భయం కూడా ఉంది. అందుకే దెబ్బలు తినేశాడు. ఈ ఇంటి పరిస్థితులు మారాలంటే ముందు తనలో ఉన్న భయం పోవాలి. ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి? అమ్మ దుర్గా, దుర్గా, మావయ్య ఏంటి హడావుడిగా ఉన్నారు? మనం వెంటనే బయలుదేరాలమ్మా. ఎక్కడికి మావయ్య? గెస్ట్ హౌస్ కి. జానకి అక్కడికి వస్తోందమ్మా. జానక? ఎందుకు? పాపం చిన్నతనం నుంచి తన లోకం చాలా చిన్నది కదమ్మా. తన ప్రపంచంలో ఉన్నవి చాలా తక్కువ బంధాలు అవ్వటం వల్ల వాటిని చాలా బలంగా అల్లేసుకుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం తన వల్ల కావటలేదమ్మా. ఒక్కసారి తన భర్తతో కూతురుతో మాట్లాడాలని ఆశపడుతుందమ్మా. నాకు అర్థమైంది మావయ్య. నేనే నా పిల్లలకి దూరంగా ఉండి రోజంతా వాళ్ళని తలుచుకుంటూ ఉన్నాను. ఇక జానకి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. పాపం ఇక్కడికి రాలేదు, వచ్చినా దూరం నుంచి చూడలేదు. అందుకే తన గొంతులైనా వినాలని చూస్తున్నట్టుంది. సరే మావయ్య, పదండి వెళ్దాం. అలాగేనమ్మా, పదమ్మ వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను. ఇది కారు తుడుస్తుందంటే మళ్ళీ ఈ ముసలోడు బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నాడా? ఏ గోదావరి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయడం ఏంటయ్య గారు, కార్ తుడుస్తున్నాను. ఏయ్, పొగరుగా సమాధానం చెప్పావనుకో తోలు ఒలిచేస్తాను. నేనేం తప్పుగా మాట్లాడానండి? మీరేం చేస్తున్నావని అడిగారు, నేనేం చేస్తున్నానో అది చెప్పాను. మీరడిగినప్పుడు సమాధానం చెప్పకుండా నా పని నేను చేసుకుంటే పొగరవుతుంది, కానీ చెప్తే పొగరంటారేంటండి మీరు? ఏయ్, నేను అడిగింది ఇప్పుడేం చేస్తున్నావని కాదు, ఆ ముసలోడితో బయటికెళ్ళి ఏం చేస్తున్నారు అని. ఎప్పుడయ్య గారు? ఏ రోజు? 10 రోజుల కిందట బయటికెళ్ళారు కదా, ఎక్కడికెళ్ళారు, ఏం చేశారు? ఆ పెద్దయ్య గారితో బయటికెళ్ళిన విషయం మీతో ఎందుకు చెప్పాలండి? చెప్తే నాకేంటంట? ఏయ్, ఏం కావాలో చెప్పు. డబ్బులు కావాలా, బట్టలు కావాలా? డబ్బులు ఎంతిస్తారేంటి? ఎంతో గంతిస్తాలే, చెప్పు. ముందు ఇవ్వండి, చెప్తా. ఏంటి, నాతో మాట్లాడుతున్నావన్న స్పృహతోనే మాట్లాడుతున్నావా? ఆ నీతోనే మాట్లాడుతున్నానులేండి. మీరు మహా అయితే ఏం చేస్తారు? అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే కొడతారు, అంతేగా? మీరు కొడితే నేను అబద్ధం చెప్తాను, డబ్బులిస్తే నిజం చెప్తాను, అంతే తేడా. నేనేది చెప్తే అది నిజం అనుకుంటారు, కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తెలుసుకోగలరా ఏంటి? సరే, బాగా మాటలు నచ్చేవే. ఇదిగో, ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? ఆ రోజా అండి? ఆ రోజు పెద్దయ్య గారు జానకమ్మ గారిని గుడికి తీసుకెళ్లారండి. జానకమ్మ చిన్నయ్య గార్ల పేర్ల మీద పూజ జరిపించారు. ఓ,
గుడికేనా వెళ్ళింది? మరి అంతకుముందు 4 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళారు? అదేంటయ్య గారు, ఒక్కసారికి డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కుని సంవత్సరం పొడుగుతా ఆ టికెట్ల మీదే ప్రయాణం చేస్తారా ఏంటి? ఎప్పటికప్పుడు టికెట్ కొనుక్కోవాల్సిందే. మళ్ళీ డబ్బులా? సరే తీసుకో, చెప్పు. అంతకు ముందు 4 రోజుల ముందంటే 14 రోజుల ముందే కదండి? ఆ రోజేమోనండి, గుర్తొచ్చింది. ఆ రోజు గుడికెళ్లారండి. కళ్యాణ్ రాముడు జానకమ్మల పేరు మీద హోమం చేయించారండి. ఏయ్, ఇందాక 10 రోజుల క్రితం గుడికి వెళ్ళారన్నా, మళ్ళీ ఇప్పుడు 14 రోజుల క్రితం కూడా గుడికే వెళ్ళారా? అవునండి, ఆ రోజు రాములవారి గుడికెళ్లారు, వ్రతం చేయించుకున్నారు. ఆ ముందు రోజు అమ్మవారి గుడికెళ్లారు, హోమం చేయించుకున్నారు. సరే సరే, మొన్న వారం కిందట ఎక్కడికి వెళ్ళారు చెప్పు. ఉమ్. వారం కిందట ఏ గుడికెళ్లారంటే, ఏయ్, ఏంటి నాతోనే జోకులా? లేదయ్య గారు, నిజంగానే గుడికెళ్లారు. ఆ మధురనగర్ గణపతి గుడికెళ్లారు. కావాలంటే మీరు వెళ్ళి అక్కడ రిజిస్టర్లో చూస్తే పూజ చేయించుకున్న వాళ్ళ పేర్లతో రసీదులుంటాయి. ఏమే, అన్ని రోజులు గుడికే వెళ్తే మళ్ళీ పెద్ద ఏదో గుర్తు చేసుకుని మరి గుడికెళ్ళారని చెప్పడం ఎందుకు? నాకు జ్ఞాపక శక్తి కొంచెం తక్కువయ్య గారు, అందుకే గుర్తు చేసుకున్నాను. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు కూడా గుడికేనా? అంతే కదండి. ఏంటి మావయ్య ఇవన్నీ? అక్కడికి వెళ్ళాక చెప్తాలేమ్మా. మావయ్య, ఆయన వస్తున్నారు. జానకి, ఆ? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి గుడికా? ఆ, ఈ రోజు చాలా మంచి రోజు అంట. మేము వెళ్ళి పూజ చేయించుకుని వస్తాం. సరే సరే, పూజ చేయించుకురండి. వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకురా. అలాగే, పదండి మావయ్య. వెళ్ళండి. తెస్తారులే. గోదావరి చెప్తున్న దాంట్లో వీళ్ళు వెళుతున్న చోట్లు ఏదో తిరకాస్తుంది. వీళ్ళని ఫాలో చేసి అదేంటో తెలుసుకోవాలి. కారులో వెళితే గుర్తుపట్టేస్తారు. ఏదో ఒక వెహికల్లో వెళ్ళాలి. ఇదేంటి ఇప్పటి వరకు ఒక చీరలో ఉండి ఇంతలోనే చీర మార్చింది? అసలే చాలా రాష్ట్రాల్లో నీళ్లు లేక కొట్టుకు చేస్తుంటే వీళ్ళకి రోజుకి 3 సార్లు స్నానాలు, 3 సార్లు డ్రెస్ చేంజ్లు. అసలు ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ అయినట్టు? అవంతి, అత్తయ్య, ఓ భలే రెడీ అయ్యావే. మావయ్యతో మాట్లాడాలనేసరికి ఇంతలా రెడీ అయితే ఇంక చూడ్డానికి వెళ్తే ఇంకెలా రెడీ అవుతావు? అవంతి, నేనేం మీ మావయ్యతో మాట్లాడడం కోసం ఇలా రెడీ అవ్వలేదు. మరి దేనికి రెడీ అయినట్టు? నేను దుర్గం చూడ్డానికి వెళ్తున్నాను కాబట్టి ఇలా తయారయ్యాను. దుర్గని చూడ్డానికి వెళ్తుందా? ఇదేంటి, ఈవిడే దుర్గా, మరి మళ్ళీ తనే దుర్గని చూడ్డానికి వెళ్తున్నానంటుందేంటి? ఏంటిది? ఈ మావయ్య దుర్గత్త గది ముందు ఏం చేస్తున్నాడు? అత్తయ్య, నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకే తెలుస్తుంది ఎంత బాగా తయారయ్యావో. ఏంటి, నన్ను వెక్కిరిస్తున్నావా? అద్దంలో చూసుకోలేనని? అద్దంలో చూసుకోలేదా? మళ్ళీ ఇదొక ట్విస్టా? ఇప్పుడే దుర్గ కళ్ళు కనిపించలేదని ప్రూవ్ చేయబోయి వంటవాణ్ణయ్యాను. మళ్ళీ ఈ బంపర్ ఆఫర్ క్లూ ఏంట్రా దేవుడా? అయ్యయ్యో, మళ్ళీ నాకు డౌట్ మొదలైపోయిందే. డౌట్ తీర్చుకోకపోతే నిద్ర పట్టదు. తీర్చుకోవాలని ట్రై చేస్తే ఈసారి వంటోడు పోస్ట్ నుంచి
వాచ్మెన్ పోస్ట్కి వెళ్తానేమో. ఏం జరిగినా పర్వాలేదు, ఈసారి దుర్గ గురించి నిజం తెలుసుకోవాల్సిందే. అవంతి, ఏమైంది? చూస్తున్నారత్తయ్య, ఏమైంది? ఇంజిన్ లేదు, రిపేర్ అనుకుంటామ్మా. బండి రిపేరా? ఒక్క నిమిషం. అన్నా, ఇంకా కాలేదా? అయిపోవచ్చిందమ్మా, ఒక్క నిమిషం. అయ్యో, ఈ రఘురామ్ ఇక్కడున్నాడంటే, ఇందాక ఇంట్లో ఉన్నాడు కదా, ఇక్కడ అదే బైక్ మీద. అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నాడా? అయిపోయిందా? కొంచెం తొందరగా. అయిపోయిందమ్మా. అయిపోయిందా? అత్తయ్య, పోనీ పోనీ, కొంచెం త్వరగా. లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్. అవంతి, ఎందుకు కంగారు పడుతున్నావు? అత్తయ్య, అది దుర్గత్తయ్య గెస్ట్ హౌస్ కి త్వరగా వచ్చేస్తారని. త్వరగా వస్తే గెస్ట్ హౌస్ లో వెయిట్ చేస్తారు, కంగారు పడకు. అలాగే అత్తయ్య. అయ్యో, రైట్ తీసుకోండి ఇప్పుడు. అరే అవంతి, కంగారు పడకు, ఏం కాదు. అటుకు రోడ్డు ఉంది, ఇటుకు రోడ్డు ఉంది, ఎటేళ్ళుంటారు? ఈ బైక్ వల్ల మొత్తం మిస్ అయిపోయింది. వీళ్ళు ఎటేళ్ళుంటారు? అటెళ్ళుంటారా, ఇటెళ్ళుంటారా? కనిపెట్టాలనుకున్నాను, మిస్ అయిపోయారే. ఇటే వెళ్ళుంటారు. హలో, చెప్పు. ఎక్కడున్నావు? నేను రోడ్డు మీద ఉన్నాను. ఇందాకటి నుంచి ఇల్లంతా వెతికాను, టెర్రస్ మీదకి ఇప్పుడే వచ్చాను. బయటికి వెళ్లే ముందు ఫోన్ చేసి చెప్పవా? అయినా కారు కిందే ఉంది కదా, నువ్వెలా వెళ్ళావు? ఆటోలో. ఆటోలోనా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఇంట్లో ఇన్ని కార్లు పెట్టుకొని? నేను వెళుతుంది ఆఫీస్కు, తెలిసిన వాళ్ళ ఫంక్షన్కో కాదు, నువ్వు ఫీల్ అవ్వడానికి. జానకిని తీసుకుని మీ నాన్న ఎక్కడికి వెళుతున్నాడు. వాళ్ళెక్కడికో వెళ్తే నువ్వు ఆటోలో వెళ్ళాలా? విశాలాక్షి, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. వీళ్ళకి ఉన్నట్టుండి ధైర్యం ఎలా వచ్చింది అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుని వచ్చి నీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను, కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టేసి.
ఏయ్ కారేదయ్యా? ఏమో సార్, నాకేం తెలుసు ఎటుపోయిందో. పిచ్చి కదా, నేను చెప్పానుగా ఫాలో అవ్వమని. మీరు చెప్తున్నంత వరకు ఫాలో చేస్తూనే ఉన్నాను కదా సార్. అబ్బా, అంటే కంటిన్యూగా చెప్తూ ఉండాలని? చెప్పకుండా ఎలా ఫాలో అవుతాం సార్? అబ్బా, స్ట్రైట్గా రోడ్ లేదు సార్, రోడ్డు అంతా తవ్వుతున్నారు. ఎటు వెళ్ళాలో చెప్పండి. లెఫ్ట్ వెళ్తే మా గెస్ట్ హౌస్ వస్తుంది, రైట్కి వెళ్తే ఆఫీస్ వస్తుంది. వీళ్ళు ఎటు వెళ్ళుంటారు? ఇదిగో తీసుకో. ఈ మహానుభావుడికి ఇంతసేపైనా పెళ్ళాన్ని చూడాలనిపించలేదా? ఏంటో ఈ మగాళ్ళంతా ఇంతే. పెళ్ళాన్ని గుండెల్లో పెట్టుకున్నామంటారు, ఇంత పెద్ద గాయమైనా పట్టించుకోరు. చేసే చిన్న జాబ్కి పెద్ద బిజీ ఫీలింగ్. చూస్తాను ఎప్పటికొస్తారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేనా? ఎలా ఉంటాను? కాలు చెయ్యి కట్లు వేసుకొనున్నాను. అదెలా? ఎలా అంటే మా మావయ్య ఉన్నాడు కదా, ఆ తింగరుడు చేసిన పనికి దుర్గకి బదులుగా నేను మెట్ల మీద నుంచి జారిపడ్డాను. ఓహో, రఘురాం దుర్గ కోసం ప్లాన్ చేస్తున్నాడన్నమాట. వెరీ గుడ్. కానీ నక్షత్ర, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ఫెయిల్ అయినా, ఆ దేవుడు వేసిన ప్లాన్ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు. దేవుడు వేసిన ప్లానా? అవును, ఆ దేవుడు ఎంత గొప్పగా ప్లాన్ చేశాడో తెలుసా? నా బిడ్డని నా దగ్గరికి చేర్చడానికి దుర్గతోనే ఎంతో నీట్గా రూట్ రెడీ చేయించాడు తెలుసా? ఏంటత్తయ్య మీరు చెప్తుంది? అవును నక్షత్ర, దుర్గా మురారి కోసం ఓ చిన్న గుమస్తా జాబ్ చూసిందని బాధపడ్డాం కదా. ఆ జాబ్ ఎక్కడో తెలుసా? నా ఫ్రెండ్ కంపెనీలోనే. ఓ అవునా? ఆయన అవునా అని అంత సింపుల్ గా అంటావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నేను నా ఫ్రెండ్ కలిసి ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ బిజినెస్ కి నా కింద ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేయబోయేది మురారియే. ఇప్పుడొచ్చింది చూసావా నీ వాయిస్ లో జోష్? అత్తయ్య, మీరు చెప్పింది ఎంత మంచి మ్యాటర్ తెలుసా? అవును నక్షత్ర, ఇక నుంచి మురారి ఎక్కువగా నాతోనే ఉంటాడు, నాతోనే మాట్లాడతాడు. నన్ను ఎంత అసహ్యించుకున్నాడో, నా మోహమే చూడనని ఎంత చేదరించాడో, ఇప్పుడు అంతలా వాడు నాకు దగ్గరయ్యాడు. ఇక నుంచి వాడికి నా మాట వినక తప్పని పరిస్థితి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిదానంగా వాణ్ణి నా వైపుకి తిప్పుకుంటాను. దుర్గ మన ఇంటికి వచ్చాక ఇప్పటికే చాలా మంచి చేసిందమ్మా. వాడికి, సౌందర్యకి రోజూ డైనింగ్ టేబుల్ మీద మంచి భోజనం తినేలా చేసిందమ్మా. రుద్ర సౌందర్యకి పనులు చెప్పకుండా చేసి రుద్రని అన్ని పనులు చేసేలా చేసింది. నీ భర్తకి గురువుగా మారి చదువు కూడా చెప్తోందమ్మా. అయ్యో దుర్గా, ఇది చాలదా దుర్గా? నా జీవితంలో గొప్ప సంతోషం ఇది చాలదా? అసలు మహేంద్ర గారు కొడుతున్నప్పుడు చిన్నయ్య గారు కొంచెం ధైర్యంగా నిలబడి ఎదురు కొట్టుంటే అసలు అయ్యగారు ఒంటి మీద దెబ్బ పడేదే కాదమ్మా. చిన్నయ్య గారు భయపడిపోయారు, దాంతో మహేంద్ర గారు రెచ్చిపోయారు. మావయ్య, మహేంద్ర వచ్చేస్తున్నాడు, లోపలికి వచ్చేస్తున్నాడు. అవంతి, జానకిని తీసుకుని ఆ గదిలో వెళ్ళు. వెళ్ళు. అలాగే అత్తయ్య. వస్తున్నాడు, తొందరగా వెళ్ళండి.
మావయ్య మహేంద్ర లోపలికి వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. మావయ్య ఆ, మళ్ళీ గుడి తెరిచే వరకు మనం ఇక్కడే ఉండాలా? మరేం చేస్తామమ్మా? మళ్ళీ మన ఇంటికి వెళ్ళి రావాలంటే ఆ ట్రాఫిక్లో కష్టమైపోతుంది. చాలా దూరం కదా. రే ముసలోడా, మావయ్య అది మహేంద్ర గొంతులో ఉంది. అవునమ్మా, మహేంద్ర ఇక్కడికి వచ్చాడు. ఆహా. మహేంద్ర, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నోర్మోయ్, నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగితే డైవర్ట్ అయిపోతుంది అనుకున్నావా? నువ్వు మమ్మల్ని ఏమడుగుతావు? మీరు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? మావయ్య మనం ఇక్కడికి రాకూడదా? ఈ గెస్ట్ హౌస్ మనది కాదా? నోర్మోయ్, చూడు జానకి, గుడికొస్తున్నారని చెప్పి ఇక్కడికెందుకు వచ్చారు? ఏ గోదావరి, నాకు అబద్ధం చెప్తావా? ఆ? రే ముసలోడా, ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడ మీరు కాక ఇంకెవరున్నారు? మహేంద్ర, మేం కాకుండా మరి ఎవరున్నారో చూస్తున్నావు? అయినా మేము ఇక్కడికి కాదు వచ్చింది, ఈ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి. నిన్ను నోరుమూయి మనానా? ఏ నేను మాట్లాడకూడదా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకూడదా? చూడండి, మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే ఇంట్లో ఉన్న కళ్యాణి గడికి ఈసారి చాలా గ్రాండ్గా ఇస్తాను గౌరవం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? మేము ఇక్కడికి రాలేదు, గుడికి వచ్చాం. ఏయ్, నీకేమన్నా నేను పిచ్చి వెదవలో కనిపిస్తున్నానా? చెవులో ఏమన్నా పూలు పెట్టుకున్నానా? నీ మొగుడు స్వాతిముత్యంగాడిలా కనపడుతున్నానా? మీరందరూ ఇక్కడే ఉండి గుడికొచ్చాము అంటూ ఉంటే ఏంటన్నయ్యా ఎందుకలా అరుస్తున్నావు? ఆ గుడికి వెళ్ళేసరికి గుడి మూసే టైం అయిపోయిందట, పూజ చేయము అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3:30కి గుడి తెరుస్తారంట. రాహుకాలం, దీపాలు కూడా అప్పుడే పెట్టాలంట. అందుకే అప్పుడు రమ్మన్నారు. ఆ టైంలోపు ఇంటికెళ్ళి రావడం కుదరదని మా అయ్యే మన గెస్ట్ హౌస్ లో ఉండి మళ్ళీ గుడికి వెళ్దామమ్మా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇందులో తప్పే ఉంది? ఇది కరెక్టేనా? ఏది నువ్వు చెప్తున్నది? అయ్యో, కరెక్ట్ కాకపోతే ఇక్కడికొచ్చి మేమేం చేస్తాం? నిన్ను గదిలో పెట్టి కొరడాతో ఎలా కొట్టాలా అని ఆలోచిస్తామా? ఏయ్, నన్ను గదిలో పెట్టి కొరడాతో కొట్టడం ఏంటి? అంత ధైర్యం ఎవరికుంది ఇక్కడ? అంత దమ్ముందో ఎవరికైనా? ఏంటన్నయ్యా
ఏమన్నా వినిపించలేదు. ఆ ఏం లేదులే. సరే, మీరు గుడికెళ్ళి పూజ చేయించుకునండి. మళ్ళీ ఇలాంటివి చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ, అన్నయ్య నాకు డౌటు. ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాకు తెలియకుండా మమ్మల్ని వెంబడిస్తూ వచ్చావా? చిచి, మీకు తెలియకుండా మీ వెనక రావాల్సిన కర్మ నాకేం వచ్చింది? నేనేమన్నా మీకు భయపడతానా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరా? నేనేదో పని మీద ఇట్టొస్తే బయట ముసలోడి కారు కనపడింది. దాంతో డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చా, అంతే. నా డౌట్ తీరిపోయింది. ఇక నేను వెళ్తాను. మీరు గుడికి వెళ్తారో శ్మశానానికి వెళ్తారో మీ ఇష్టం. వీళ్ళు నిజమే చెప్తున్నారా? ఛ! శ్మశానానికి మమ్మల్ని కాదు, మేము నిన్ను పంపిస్తాం. మొత్తానికి పీడ పోయింది మావయ్య. అవంతి, జానకి రండి. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు జానకి. ఆయన వెళ్ళిపోలేదమ్మా, దుర్గమ్మ గారి ఆయన్ని పారిపోయేలా చేశారు. ఏదైనా సరే, ఇప్పుడు మనకో విషయం క్లియర్గా అర్థమైపోయింది. మహేంద్రకి మన మీద డౌట్ వచ్చింది. మనం బయటకొచ్చి ఏదో చేస్తున్నామని డౌట్ పడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, మనం ఇలా కలవాలి అనుకున్నప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇతనే కాదత్తయ్యా, రఘురామ్ కూడా మమ్మల్ని ఫాలో అయ్యాడు. నేనే మిస్ కొట్టించాను. ఇక నుంచి మేం కూడా జాగ్రత్త పడాలి.